వాటర్ బాటిల్ కూలింగ్. అని వేళ ఆదివారం డల్లగా ఉంది. అదేంటిది ఆదివారం కదా జనం ఉంటారు కదా ఈ కింద ఇప్పుడు పండగ కదండి రారు. పండగ ఎప్పుడు ఏ రోజు బాగా జనం ఉంటారు చెప్పారు. అవును చికెన్ అండి ఎంత 300 గ్రాములు కదా. రైస్ 300. రైస్ చికెన్ ఎంత అండి? పావు కిలో చికెన్. పెద్దది ఎడితే గమ్ములు పడిపోతట్టు ఉలిగిపోతుంది. బాస్మతి రైస్ 300 గ్రాములు. పావు కిలో ఇది 300 గ్రాములు. కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా. అదేంటంటే ఏం చెక్క? అది మరాఠీ మొక్కల. ఓకే. జాజిపూ, దాల్చిన చెక్క, టేస్టింగ్ సాల్ట్, అలిక్కాయల, సాల్ట్, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేనా వాటర్ కలపాలి అవసరం లేదు. రైస్కి వాటర్ వేయాలండి. చికెన్ అయితే ఎక్కలేదు కదా. బొంగు ఎంత ఖాళీ ఉండాలండి అప్పుడు ఫ్రీగా వస్తుంది. ఓకే. ఇది బిర్యానీ కాబట్టి ఇది చికెన్కి అయితే అవసరం లేదు కదా. చికెన్కి అయితే అవసరం లేదు. బిర్యానీ బొంగు అయితే అంత ఖాళీ ఉండాలి. ఇక్కడ తయారు చేస్తారు ఇవి? కాదండి, అడుగు చెట్లండి. చెట్లు ఆయిల్ వేస్తుంది. ఆయిల్ అది ఎందుకు వేస్తాను? గొట్టం దూడు రావడానికి. ఎంతసేపు? అరగంట సేపు కూడా కదమ్మా. అన్నాటిలో ఏమన్నా హోటల్ అయితే ఎక్కువ ఉండదు. ఇష్టం మరి వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేస్తాం. 2 గ్లాసులేనా? పావు లీటర్ గ్లాసులు 2 అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. తీసేస్తున్నాను.
అయిపోయిందండి. మొత్తం అయిపోయింది. ఇన్ఫాక్ట్ తయారీ అయిపోయిందా ఇంకా ఉందా? ఇది ఇంకొంచెం అవ్వాలండి. అవుతుంది. అవుతుందా? ఇంకా బయట నుంచి వచ్చింది అలాగా, బయట నుంచి వచ్చా. ఇంకా ప్లేట్లు వేసేదే కదా. ఇది అయిపోయిందా? ఇది అవుతుందంటే ప్లేట్లు వేసాను. వేసేమంటారా? వేసాను వచ్చేస్తా. ఓకే, ఈ లోపల ప్లేట్స్ అయి పెట్టాను లేదు సార్. ప్లేట్స్ అయి పెట్టేస్తా అడిగా. ఇది వేడిగా ఉంటే బాగుంటుందండి. ఇది చల్లారితే టేస్ట్ బాగోదు. ఎలా ఉంటుంది వేడిగా. ఇంకా 250 రూపీస్ అండి. ఇది మామూలు బిర్యానీ అయినా 150 తీసుకుంటున్నాడు. అది ఇది ఒకటే అవుతుందండి. అదే ఇద్దరికి వస్తుంది. ఇదైతే బెంబ కదండి, స్పెషల్ ఐటమ్. అదేంటమ్మా కర్రీయా? గ్రేవీ. అందరూ ఇంతలా ఎవరండి నీళ్ళు నీళ్ళగా అదే అలా ఖాళీగా వస్తున్నారా? స్మగ్లింగ్ అక్కడ పెట్టేస్తారు. రెండా టేస్ట్ వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వమ్మా. కూడా కూలింగ్ ఇవ్వండి. బాగుందా?